ఈరోజు మసాలా చుడవ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని నూనె వేడిగైనాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి జర ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు ఒక సగం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుట్నాల పప్పు, పొడుగ్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కల్లెమాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కల్లెమాకుని ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత ఒక చెంచాడు కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, చెంచాడు ధనియాల పొడి, ఒక సగం చెంచా జీలకర్ర పొడి, కొంచెం చిన్న చెంచా ఆమ్చూరు పొడి, ఒక చిన్న చెంచాడు చక్కెర పొడి వేసుకొని ఇవన్నిటిని మంచిగా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులల్లో ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం అటుకులను ముందే ఫ్రై చేసుకుంటే ఈ చుడవ క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. ఈ చుడవ కోసము మనము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె గిన్నె ఏం వేసుకోకుండా కొన్ని అటుకులను క్రిస్పీగా అయ్యేటట్టు చిన్న మంట మీద వేయించుకొని పక్కకు పెట్టుకుంటే ఈ చుడవ క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రకంగా చేసుకొని ట్రై చేయండి.